హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈ రోజు నేను చేసిన ఈ కరకరలాడే బెండకాయ ఫ్రై ఒక్కసారి చూడండి. బయట క్రిస్పీగా, లోపల కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి, సాంబార్లోకి, పెరుగన్నంలోకి దేంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేసి కొన్ని రోజులు కరకరలాడుతూ చాలా బాగా ఉంటుంది. ఇంట్లో అందరూ మళ్ళీ మళ్ళీ అడిగి తినేంత రుచిగా ఉంటుంది. ఈ ఫ్రైకి నేను ఒక చిన్న టిప్ కూడా చెప్పబోతున్నాను. ఆ టిప్ ఫాలో అయితే బెండకాయ బాగా క్రిస్పీగా వస్తుంది. మరి ఈ సూపర్ టేస్టీ క్రిస్పీ బెండకాయ ఫ్రైని స్టెప్ బై స్టెప్ ఎలా చేశానో ఇప్పుడు చూసేద్దామా ఫ్రెండ్స్. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ముందుగా బెండకాయలని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని తడి లేకుండా ఆరనివ్వాలి. మొత్తం ఆరిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 4 చెంచాల బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి వేస్తే కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి అదే స్పూన్తో 4 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కచాపచా దంచిన వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. పొట్టుతో దంచండి, చాలా రుచిగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఈ పిండి మొత్తం కారం, ఉప్పు అన్నీ కలిసేటట్టు బెండకాయలు మొత్తం ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ తీసుకొని ఇలా చల్లుకుంటూ పొడి పొడిగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. బాగా వాటర్ పోసుకోవద్దండి, బాగా లూజ్ అయిపోతుంది, బాగుండదు. పిండి మొత్తం లూజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేద్దాం. చూడండి కలపొద్దండి తొందరగా, కాసేపు అలాగే ఉంచండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు కలుపుకుందాం. చూడండి ఇలా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంట్లోనే ఈజీగా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇదే విధంగా అన్ని బెండకాయలు ఇలానే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి వేరే బౌల్లో వేసుకుందాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. వంటలు ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి, చట్నీస్ ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. కేవలం 10 నిమిషాలు చేసేసారండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఇదే విధంగా అన్ని బెండకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక జాలి పెట్టుకొని ఇందులో పల్లీలు వేసుకొని మంచిగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి ఇలా బంగారు రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు తీసి బెండకాయ ఫ్రైలో వేసుకుందాం. ఇలా వేసుకొని మళ్ళీ నూనెలో జాలి పెట్టేసి జీడిపప్పులు కూడా మంచిగా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని బెండకాయ ఫ్రైలో ఇది కూడా వేసుకుందాం. చూడండి ఇప్పుడు మళ్ళీ జాలి పెట్టేసి ఇందులో పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి ఇంతేనండి, చాలా ఈజీ కదండి చేయడానికి. ఇప్పుడు మంచిగా మొత్తం కలిసేటట్టు మిక్సీ చేసుకోవాలండి. చూడండి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, మొత్తం మిక్స్ అయిపోతుంది. నా స్టైల్లో చేసిన ఈ కరకరలాడే బెండకాయ ఫ్రై మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో సూపర్ రెసిపీతో కలుద్దాం.